ఇఫ్ cos theta ఈక్వల్స్ టు 3/5 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan theta. సో ఇక్కడ ఏంటి అంటే cos theta వాల్యూ ఇచ్చినారు ఏమని చెప్పేసి 3/5. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారంటే tan theta. సో ఎలా కనుక్కుంటాం ట్రిగ్నోమెట్రీలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మనకి తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది వచ్చేసి హైపోటెనస్, సో ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి బేస్, సో 90 degrees. సో ఏమని ఇస్తారు cos theta ఈక్వల్స్ టు 3/5. మనకు తెలుసు నార్మల్గా ట్రిగ్నోమెట్రీలో cos theta ఈక్వల్స్ టు బేస్ బై హైపోటెనస్. సో cos theta అంటే బేస్ బై హైపోటెనస్. ఇక్కడ బేస్ వాల్యూ ఏమి ఇచ్చినారు 3 అండ్ హైపోటెనస్ వాల్యూ ఏమి ఇచ్చినారు 5. సో మనం tan theta కనుక్కోవాలి. tan theta ఫార్ములా ఏంటి అంటే ఆపోజిట్ బై బేస్. సో tan theta ఫార్ములా ఏంటి అంటే ఆపోజిట్ బై బేస్. ఇక్కడ ఆల్రెడీ మనకి బేస్ వాల్యూ తెలుసు, మరి ఆపోజిట్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎనీ 2 సైడ్స్ తెలిస్తే మనకి ఇంకొక సైడ్ ఈజీగా కనుక్కోవచ్చు బై యూజింగ్ ఏ ఫార్ములా అని అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. సో ఏవైతే 2 సైడ్స్ ఉన్నాయో ఆ 2 సైడ్స్ ఉన్న ప్లేసెస్లో అప్లై చేసి కనుక్కోవాలి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 3 ఉంది, ఇది వచ్చేసి 5 ఉంది. సో ట్రిగ్నోమెట్రీలో మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి ఏంటంటే 3, 4, 5. సో ఇక్కడ ఈ 3, 4, 5 వాల్యూస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఉంది, 5 ఉంది. సో 3, 4, 5లో కాన్స్టెంట్ నెంబర్స్లో మిస్ అయిన నెంబర్ ఏంటి అంటే 4. ఈ 4 అనేది ఆపోజిట్లో వచ్చేస్తుంది. సో ఇవే వాల్యూస్ ఇందులో సబ్మిట్ చేసినా మనకి ఆపోజిట్ వాల్యూ అనేది 4 వచ్చేస్తుంది. సో రైట్ యాంగిల్లో 3 సైడ్స్ వాల్యూస్ మనకు వచ్చేసినాయి. కనుక్కోవాల్సింది tan theta. tan theta అంటే ఆపోజిట్ బై బేస్. ఆపోజిట్ అంటే ఏంటి ఇక్కడ 4. సో బేస్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3. సో cos theta 3/5 అవుతే tan theta వాల్యూ ఏమవుతుంది అంటే 4/3. ఆప్షన్ 2 is right. So we'll see next question. If the simple interest for 2 years is 500 at 10% rate of interest, find the compound interest for the same time. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఏమంటున్నారు ఇక్కడ అంటే 2 ఇయర్స్ టైంకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క అమౌంట్ ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే 500 అవుతుంది. సో సేమ్ టైం పీరియడ్ అండ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అని కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 2 ఇయర్స్కి ఎంత పర్సెంటేజ్ లెక్క అంటే 10%. సో 2 ఇయర్స్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 20%. సో 20% యొక్క అమౌంట్ ఎంత ఇచ్చినారు మనకి ఇక్కడ 500. సో 20% 500 అయినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి కనుక్కోవాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. సో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత కనుక్కోవాలంటే యూజ్ చేసే ఫార్ములా x ప్లస్ వై ప్లస్ xy బై 100%. సో ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ XY అనేది కాన్స్టెంట్, ఎందుకంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంది, చేంజ్ అవ్వట్లేదు. సో ఏమవుతుంది అప్పుడు 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10 100%. సో 100 క్యాన్సల్. సో 10 ప్లస్ 10 ప్లస్ 1 ఏమవుతుంది 10, 21. సో సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారము 20% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే 21% అవుతుంది. సో 21% మనకి ఇక్కడ అడిగింది అమౌంట్. సో ఇక్కడ 20% 500 అవుతే 21% ఎంత అవుతుంది అంటే 0 క్యాన్సల్, 2 1s 225. సో 1% ఏమవుతుంది మనకి ఇక్కడ 25 రూపీస్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 20% అంటే 500 ఉంది. సో ఇక్కడ 21%, ఇంకో 1% యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఎంత 25 రూపీస్ యాడ్ చేయాలి. సో టోటల్గా 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్ అంటే 525 రూపీస్. సో 2 ఇయర్స్ లెక్క 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అమౌంట్ ఎంత అంటే 525 రూపీస్. ఆప్షన్ 1 ఈజ్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ x ప్లస్ y ఈక్వల్స్ టు 12, y ప్లస్ z ఈక్వల్స్ టు 15 అండ్ x ప్లస్ z ఈక్వల్స్ టు 18, దెన్ ఫైండ్ x ప్లస్ y ప్లస్ z. సో ఇక్కడ ఏంటి అంటే 3 ఈక్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 3 ఈక్వేషన్స్ నుంచి మనం ఏ వాల్యూ కనుక్కోమంటున్నారు అంటే x ప్లస్ y ప్లస్ z. సో ఎలా కనుక్కుంటాం, ఇది వచ్చేసి ఈక్వేషన్ 1, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2, ఇది వచ్చేసి ఈక్వేషన్ 3. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 3 ఈక్వేషన్స్లో గమనిస్తే మనకు ఒకటి తెలుస్తుంది ఏంటంటే 3 ఈక్వేషన్స్ని మనం కలిపితే
ఈచ్ టర్మ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఎక్స్ వై జెడ్ 3 ఈక్వేషన్స్ కలిపితే 2 టైమ్స్ రిపీట్ అయింది. సో మనం ఇక్కడ యాడింగ్ ఈక్వేషన్ 1 2 3. సో 3 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, అప్పుడు ఎక్స్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, వై అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, అండ్ జెడ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 3 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తున్నాం అంటే ఏంటి, వాటి యొక్క సమ్ కూడా యాడ్ చేయాలి. అంటే 12 + 15 27, 27 + 18 ఎంత 45. సో ఇక్కడ కామన్ తీసుకుంటే ఏమవుతుంది, 2 × x + y + z = 45. సో 2 1s 222.5. సో ఫైనల్గా x + y + z ఏమవుతుంది 22.5. సో ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే ఫైనల్గా x + y + z ఏమవుతుందంటే 22.5. ఆప్షన్ డి ఇస్ ది రైట్. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. ఇఫ్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ 78 meters, దెన్ వాట్ విల్ బి ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? సో 4 ఆప్షన్స్ ఇచ్చినారు. సో ఇక్కడ రెక్టాంగిల్లో ఏమంటున్నారు, లెంత్ అనేది ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెత్, లెంత్ అనేది బ్రెత్ కన్నా ట్వైస్ ఉంది, అండ్ పెరిమీటర్ ఇచ్చినారు 78 meters. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? సో మనకి జనరల్గా తెలుసు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో కండిషన్స్ ఇచ్చారు రెక్టాంగిల్లో ఏమని చెప్పేసి, లెంత్ ఇది వచ్చేసి బ్రెడ్త్ అండ్ లెంత్. సో లెంత్ యొక్క కండిషన్ ఎలా ఉంది అని అంటే లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్, అంటే ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. సో మనం ఇక్కడ లెంత్ బ్రెడ్త్ కనుక్కుంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కుంటాం. అండ్ ఆల్సో మనకి పెరిమీటర్ ఇచ్చారు, పెరిమీటర్ = 78 meters. సో బై యూజింగ్ పెరిమీటర్ మనం లెంత్ బ్రెడ్త్ కనుక్కోవచ్చు. ఎలా, మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, 2 × లెంత్ ప్లస్ బ్రెడ్త్ పెరిమీటర్ వాల్యూ 78 ఇచ్చారు. సో 2 ఆల్రెడీ మనకి ఇచ్చిన కండిషన్స్లో, క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ ప్రకారము లెంత్ వాల్యూ ఏమవుతుంది 2b. సో 2b + b = 78. 2 × 2b + b 3b = 78. సో 6b = 78. సో దీన్ని సాల్వ్ చేస్తే బ్రెడ్త్ ఏమవుతుంది 6 1s 6 13s. సో ఇచ్చిన పెరిమీటర్స్ని ఇచ్చిన కండిషన్స్ ప్రకారం సాల్వ్ చేస్తే బ్రెడ్త్ వాల్యూ అనేది 13 అవుతుంది. సో బ్రెడ్త్ వాల్యూ వచ్చింది అంటే లెంత్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు. ఎందుకు, లెంత్ = 2b. సో 2 × 13 ఏమవుతుంది 26. సో ఇక్కడ లెంత్ వాల్యూ వచ్చేసింది, బ్రెడ్త్ వాల్యూ వచ్చేసింది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవచ్చు. ఎలా, లెంత్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ = లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఆల్రెడీ లెంత్ బ్రెడ్త్ వాల్యూస్ వచ్చేసినాయి. లెంత్ ఎంత 26, బ్రెడ్త్ ఎంత 13. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ = 26 × 13. సో 26 × 13 ఏమవుతుంది అంటే 338 meters square. సో ఏ ఆప్షన్ మనకి, ఆప్షన్ బి ఇస్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Curved surface area of a cylinder is 308 cm² and height is 14 centimeters. What will be the volume of cylinder? సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, డేటా ఏమి ఇచ్చినారు అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఇచ్చినారు అండ్ సిలిండర్ యొక్క హైట్ ఇచ్చారు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ ఏంటి, ఇది వచ్చేసి సిలిండర్. సో సిలిండర్లో ఇది వచ్చేసి హైట్, ఇది వచ్చేసి రేడియస్. సో హైట్ ఎంత ఇచ్చినారు మనకి, హైట్ ఈజ్ 14 centimeters. 14 centimeters. అండ్ ఆల్సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటి 308 cm², హైట్ 14 centimeters. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోమంటున్నారు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి అంటే మనకి πr²h. సో ఇచ్చిన క్వశ్చన్లో ఆల్రెడీ హైట్ అనేది ఇవ్వడం జరిగింది, మనం రేడియస్ అనేది ఫైండ్ చేయాలి. సో రేడియస్ ఎలా ఫైండ్ చేస్తామంటే బై యూజింగ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి అంటే 2πrh. సో = కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాను మనకి 308 cm². ఆల్రెడీ పై వాల్యూ తెలుసు, పై వాల్యూ అంటే నార్మల్గా 22/7 × r ఇంటూ హైట్ ఆల్రెడీ మన క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది 14 centimeters = 308. సో 7 1s 7 2s, అగైన్ 11 2s 11 28s, అగైన్ 2 2s 4, 4 7s 28. సో
సో ఆర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది రిమైనింగ్ మనకి 7/, ఇటు పోతే డినామినేటర్కి వచ్చేస్తుంది. సో 7/2. సో 7/2 అంటే రేడియస్ ఏమవుతుంది మనకి 3.5. సో రేడియస్ ఏమవుతుంది 3.5. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సాల్వ్ చేస్తే మనకు రేడియస్ వచ్చేసింది, ఆల్రెడీ హైట్ ఉంది. సో కనుక్కోమన్నది ఏంటి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే πr²h. సో ఇచ్చిన వాల్యూస్ అన్నీ అందులో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్స్ టు πr²h. సో పై వాల్యూ మనకు నార్మల్గా ఏంటి 22/7 ఇంటూ ఆర్. ఆర్ అంటే మనకి ఏమి ఇచ్చారు 3.5 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. హైట్ ఎంత మనకి 14 సెంటీమీటర్స్. సో 7 1s 7 2s అగైన్ 22 ఇంటూ 2 44. సో 3.5 హోల్ స్క్వేర్ మనకి ఏమవుతుంది సాల్వ్ చేస్తే అంటే 12.25. సో 44 ఇంటూ 12.25 ఏమవుతుంది మనకి ఫైనల్గా అంటే 539 సెంటీమీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది అని అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 308 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ హైట్ ఈస్ 14 సెంటీమీటర్స్ అవుతాయి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుందంటే 539 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బై హౌ మచ్ పర్సంటేజ్ 700 హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్ టు మేక్ 840. సో వచ్చిన ఒరిజినల్ నెంబర్ ఏంటి ఇక్కడ అంటే 700. సో 700కి మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేస్తే అది 840 అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒరిజినల్ నెంబర్ ఏంటి మనకి 700. సో 700 ఒరిజినల్ అయినప్పుడు దాన్ని మనం ఏం కన్సిడర్ చేస్తాము 100%. సో హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్ టు మేక్ ఇట్ 840. 700ని 840 చేస్తారు అంటే ఎంత పార్ట్ ఆఫ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసినారు. దీని యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 700 to 840 అంటే 140 అనేది ఇంక్రీజ్ అయింది. సో 140 యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చిన నెంబర్లో అని కనుక్కోమంటున్నారు. ఎంత పార్ట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ఒరిజినల్ నెంబర్ కన్నా ఇంక్రీజ్ అయ్యింది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 140 ఇంటూ 100% బై 700. సో 2 zeros క్యాన్సల్, 7 1s 7 20s. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది అంటే 20% ఆఫ్ నెంబర్. సో 700కి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే 20% టు మేక్ ఇట్ ఇస్ 840. సో ఆప్షన్ బి ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ 75% మోర్ దెన్ ఇట్స్ సిపి అండ్ ఇఫ్ 15% డిస్కౌంట్ ఈస్ గివెన్ దెన్ వాట్ ఈస్ ది ప్రాఫిట్. 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఏమంటున్నారు మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్, ఒక ఐటమ్ని మార్కెట్ ప్రైస్ చేసినారు. ఎలా అంటే 75% మోర్ దెన్ ది సిపి కన్నా 75%. సిపి అంటే కాస్ట్ ప్రైస్తో పోలిస్తే కంపేర్ చేస్తే 75% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చు 75% మోర్ దెన్ ది సిపి. సో సిపి అంటే మనకి ఎప్పుడు కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది. సో అప్పుడు మార్కెట్ ప్రైస్ అన్నది ఏమవుతుంది 75% ప్లస్ 100% అంటే 175%. సో మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చు 175% అయింది. సో ఈ కండిషన్ ప్రకారం టోటల్గా మార్కెట్ ప్రైస్ 175% అయింది. దెన్ ఈ మార్కెట్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఈజ్ గివెన్. సో ఇలా మార్క్ చేసినాక దీనికి 15% డిస్కౌంట్ ఇస్తే ఫైనల్గా టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అని కనుక్కోమన్నారు. సో ఇలా మార్కెట్ ప్రైస్ చేసి దానికి డిస్కౌంట్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమంటే మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటి అని అంటే మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 మైనస్ డిస్కౌంట్. సో ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ ఏంటి మనకి 175% బై కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎప్పుడైనా సరే ఈక్వల్స్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 మైనస్ డిస్కౌంట్. సో మనకి డిస్కౌంట్ ఎంత అలొకేట్ చేస్తున్నారు ఇక్కడ అంటే 15% డిస్కౌంట్. సో 100 మైనస్ 15% డిస్కౌంట్ ఏమవుతుంది అంటే 85. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పర్సంటేజ్ క్యాన్సల్. అగైన్ 25 4s 25 7s. సో ఫైనల్గా ఏమవుతుంది 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 85. అటు వెళ్తే ఏమవుతుంది మనకి 7 into 85/4. సో 7 into 85 7 5s 35. సో 7 8s 56 ప్లస్ 3 59. సో 59/4. అగైన్ 59/4ని మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 4 1s 4 4s 16.
సో 35, 4 8s 32, 3 క్యారీ అవుతుంది, 4 7s 28, 4 5 2 క్యారీ అవుతుంది, 4 5s 20. సో ఉన్నదాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 148.75%. సో 175%కి 15% డిస్కౌంట్ అవుతే అది టోటల్గా ఎంతకి సెల్ అవుతుంది అంటే 148.75. సో మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఓన్లీ ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి, ఈ 100% అటు వెళ్తే ఏమవుతుంది, 148.75 మైనస్ 100% ఏమవుతుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 48.75%. సో ఆప్షన్ డి ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 3 students A, B and C gets 215, 105 and 202 marks in an exam respectively. Find the average marks of the ABC. సో ఇక్కడ ఏంటి, 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 persons యొక్క మార్క్స్ ఇచ్చిర్రు. సో వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ అనేది కనుక్కోమంటున్నారు. సో మనం యావరేజ్ కనుక్కోవాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, జనరల్గా యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఇచ్చిన 3 members యొక్క మార్క్స్ అనేది యాడ్ చేయాలి. అంటే ఏంటి, 215 ప్లస్ 105 ప్లస్ 202. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ మనకి, 3 members. సో 3 members 200, 300, 500, 522. సో టోటల్గా యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది వాల్యూ అంటే 522/3. సో క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది, 3 1s 3, 3 7s 21, 3 4s 12. సో ఫైనల్గా యావరేజ్ ఏమవుతుంది అని అంటే 174 మార్క్స్. సో ఇచ్చిన 3 members యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 174. ఆప్షన్ 2 ఇస్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ వాట్ ఈస్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో ఒక జనరల్గా ఒక స్క్వేర్లో ఒక సైడ్ అనేది 20% ఉన్న వాల్యూ కన్నా 20% అనేది ఇంక్రీజ్ చేస్తే ఫైనల్గా 20% అనేది ఈచ్ సైడ్కి ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి ఏరియాలో పర్సంటేజ్ చేంజ్ ఎంత, ఏరియాలో ఎంత పర్సంటేజ్ అనేది చేంజ్ వచ్చింది అనుకోమంటున్నారు. సో మనం చూసుకున్నట్టయితే స్క్వేర్, సో ఇది వచ్చేసి స్క్వేర్లో మనకి 4 sides అనేది ఈక్వల్గా ఉంటుంది. సో జనరల్గా ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు S స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏరియా ఈ సైడ్ ఎంత అని చెప్పేసి ఇవ్వలేదు. సో మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, ఫర్ సపోజ్ 1 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈచ్ సైడ్ వచ్చేసి 10 centimeters ఆర్ ఎల్స్ 10 meters తీసుకుందాం. అప్పుడు ఏరియా ఆఫ్ ఒరిజినల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 10 square అవుతుంది. 10 square అంటే 100. సో నెక్స్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. సో 20% అనేది ఇంక్రీజ్ చేయాలి. సో 20% ఇంక్రీజ్ చేస్తున్నామంటే ఫర్ సపోజ్ ఈచ్ సైడ్ ఇక్కడ 10 meters ఆర్ ఎల్స్ 10 centimeters కన్సిడర్ చేసినాము అంటే 20% ఇంక్రీజ్ అవుతుందంటే ఎంత మీటర్స్ ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇక్కడ, 2 meters ఇంక్రీజ్ అవుతుంది. సో 10లో 20% ఎంత అంటే 2. సో అప్పుడు న్యూ సైడ్ ఎంత అవుతుంది, 12 అవుతుంది ఈచ్ సైడ్. సో ఈచ్ సైడ్ 20% ఇంక్రీజ్ చేసినప్పుడు సైడ్ ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. సో న్యూ ఏరియా కనుక్కుందాం ఇప్పుడు. న్యూ ఏరియా ఈక్వల్స్ టు S స్క్వేర్. S స్క్వేర్ అంటే న్యూ సైడ్ ఎంత అవుతుంది, 12 అవుతుంది. 12 square అంటే 144. సో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. సో ఉన్న దాంతో పోలిస్తే 20% ఈచ్ సైడ్ అనేది ఇంక్రీజ్ చేస్తే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అనేది చేంజ్ అవుతుంది. సో ఒరిజినల్గా చూసుకుంటే ఇది వచ్చేసి 100% ఉంది. సో 20% అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు అది ఎంతకి వెళ్ళిపోతుంది, 144కి వెళ్ళిపోతుంది. అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఇంక్రీజ్ అయ్యింది అంటే ఒరిజినల్ దాంట్లో నుంచి న్యూ ఏరియా నుంచి ఒరిజినల్ది తీసేసేయాలి. న్యూ ఏరియా మైనస్ ఒరిజినల్ ఏరియా. సో న్యూ ఏరియా అంటే మనకి 144, ఒరిజినల్ ఏరియా ఎంత 100. సో ఎంత పర్సంటేజ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది, 144 మైనస్ 100, 44% చేంజ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ది రైట్. 80% ఆఫ్ సిపి ఈక్వల్స్ టు 60% ఆఫ్ ఎస్పి. ఫైండ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చారు, ఆ ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది ఇక్కడ అంటే 80% ఆఫ్ సిపి ఈక్వల్స్ టు 60% ఆఫ్ సిపి. ఆ విధంగా ట్రాన్సాక్షన్ అయింది. సో అలా ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఓవరాల్ ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా కనుక్కోమంటున్నారు. సో ఎలా సాల్వ్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియోకి కంపేర్ చేసి సాల్వ్ చేస్తాం.
సో ఏంటి ఇచ్చిన డేటా 80% ఆఫ్ సిపి ఈక్వల్స్ టు 60% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏమవుతుంది మనకి ఈక్వల్స్ టు 60%/80%. ఇటు వెళ్తే డినామినేటర్కి వెళ్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సల్, 2 3s 2 4s. సో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏ విధంగా అవుతుంది మనకి ఇక్కడ 3/4. సో కాస్ట్ ప్రైస్ అంటే ఏంది, కొన్నది 3 పార్ట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ అమ్మింది ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. సో ఇచ్చిన దాని ప్రకారం కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో 3/4. అంటే ఇచ్చిన హోల్ ట్రాన్సాక్షన్స్లో మనకి ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా అంటే కాస్ట్ ప్రైస్ 3 పార్ట్స్, కొన్నది 3 పార్ట్స్, అమ్మింది 4 పార్ట్స్, అంటే మనకి ఏమవుతుంది ఓవరాల్ ట్రాన్సాక్షన్స్లో ప్రాఫిట్ వస్తుంది. సో మనం కనుక్కోవాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఫస్ట్ ప్రాఫిట్ ఎంత, కాస్ట్ ప్రైస్ 3 సెల్లింగ్ ప్రైస్ 4, అంటే మనకి ఎంత పార్ట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది 1 పార్ట్ అవుట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే 3 పార్ట్స్. పర్సంటేజ్ కాబట్టి మనకి ఇక్కడ కనుక్కోమంది 100%. సో 100/3. సో ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకోవచ్చు 100/3 అంటే ఏమవుతుంది 33.33%. సో ఓవరాల్ ట్రాన్సాక్షన్స్లో మనకి ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా అంటే ప్రాఫిట్, అండ్ ఆల్సో అదెంత పర్సంటేజ్ అంటే 33.33%. సో ఆప్షన్ ఏ ఇస్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ స్టూడెంట్ గాట్ 20% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 72 మార్క్స్. If he scores 40% marks, then he gets 8 marks more than the passing marks. Find the passing marks. 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఒక స్టూడెంట్కి ఏంటి అంటే 20% మార్క్స్ అనేది వచ్చిందంట. 20% మార్క్స్ వచ్చినాక అతను ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటే 72 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అండ్ ఆల్సో ఇంకొక స్టూడెంట్కి 40% మార్క్స్ వచ్చినాయి. సో 40% మార్క్స్లో అతను పాస్ అవ్వడమే కాకుండా 8 మార్క్స్ అనేది ఇంకెక్కువ వచ్చినాయి. సో ఇలా స్టూడెంట్స్కి మార్క్స్ వచ్చినప్పుడు సో ఇచ్చిన దాంట్లో పాసింగ్ మార్క్స్ ఎన్ని మార్క్స్కి పాస్ అని చెప్పేసి కనుక్కోమంటున్నారు. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే బై యూజింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్. ఆ 2 వేస్ ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. సో స్ట్రైట్ లైన్ మెథడ్ ఫస్ట్ ఏమంటుంది, ఏ స్టూడెంట్ గాట్ 20% మార్క్స్. సో 20% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 72 మార్క్స్. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయినాడు 72 మార్క్స్తో ఫెయిల్ అయినాడు. నెక్స్ట్ ఇఫ్ హీ స్కోర్స్ 40 మార్క్స్, ఇంకొక స్టూడెంట్ 40% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేస్తే దెన్ హీ గెట్ 8 మార్క్స్ మోర్. సో అతనికి 8 మార్క్స్ మోర్ అనేది అవుతుంది. సో దెన్ వాట్ ఈస్ ద పాస్ మార్క్స్. సో పాస్ మార్క్స్ ఎలాగ అనుకుంటాం ఇక్కడ అంటే పాస్ మార్క్స్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకి 20%. సో 20% ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎన్ని మార్క్స్ అవుతుంది మనకి 72 + 8 అంటే 80 మార్క్స్ అవుతుంది. సో 2 1s 0 0 క్యాన్సల్, 2 1s 2 4s. సో 1% ఈక్వల్స్ టు ఎన్ని మార్క్స్ అంటే 4 మార్క్స్. సో మనం పాస్ మార్క్స్ 2 వేస్లో కనుక్కోవచ్చు. ఎలా పాస్ మార్క్స్ ఈక్వల్స్ టు ఇక్కడ చూసుకున్నట్టయితే 20% మార్క్స్ వచ్చి 72 మార్క్స్తో ఫెయిల్ అవుతున్నాడు అంటే ఏంటి 20% మార్క్స్ వచ్చినాయి. సో 72 మార్క్స్తో ఫెయిల్ అయినాడు. 20% మార్క్స్ వచ్చినాక 72 మార్క్స్తో ఫెయిల్ అయినాడు అంటే 72 మార్క్స్ తక్కువ వచ్చినట్టే కదా. సో పాస్ మార్క్స్కి ఏం చేయాలి 72 మార్క్స్ యాడ్ చేయాలి. ఆర్ ఇంకొక కండిషన్, హీ గాట్ 40% మార్క్స్. 40% మార్క్స్ వచ్చినా సరే అతనికి 8 more మార్క్స్ వచ్చినాయి. పాస్ మార్క్స్ కన్నా 8 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంటే ఇందులో నుంచి 8 మార్క్స్ తీసేసేయాలి. సో పర్సంటేజ్ మనకు తెలుసు 20 × 4 + 72 ఆర్ 40 × 4 - 8. సో 80 + 42 24s 80. 80 + 72 ఏమవుతుంది 152. సో 44s ఏమవుతుంది 160. 160 - 8 ఏమవుతుంది 152. సో ఏంటి పాస్ మార్క్స్. సో పాస్ మార్క్స్ ఎంత అని అంటే 152 మార్క్స్. సో ఈ క్వశ్చన్ ఇంకొక వేలో కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ 1 ఇచ్చిన కండిషన్ 1. సో కండిషన్ 1లో ఏమంటున్నారు 20% మార్క్స్ వచ్చినాయి అండ్ 72 మార్క్స్తో ఫెయిల్ అయినాడు కాబట్టి +72. కండిషన్ 2. సో సెకండ్ కండిషన్లో ఏమంటున్నారు 40% మార్క్స్ వచ్చినాయి, 8 more మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. పాస్ మార్క్స్ కన్నా 8 మార్క్స్ అనేది ఎక్కువ వచ్చినాయి అంటే ఏంది 8 మార్క్స్ తీసేసేయాలి మనం, ఎందుకంటే ఇక్కడ కనుక్కోవాల్సింది ఓన్లీ పాస్ మార్క్స్ కాబట్టి. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, సో ఈక్వేషన్ 1 2 ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది
20% ప్లస్ 72 ఈక్వల్స్ టు 40% మైనస్ 8. సో 20 అట్ వెళ్తే ఏమవుతుంది, 40% మైనస్ 20% ఈక్వల్స్ టు 72. -8 ఇటు వచ్చేస్తే మనకి +8 అవుతుంది. సో 20% ఈక్వల్స్ టు 72 ప్లస్ 8 ఎంత అంటే 80. 0 0 క్యాన్సిల్, 2 1 2 4. సో 1% ఈక్వల్స్ టు ఎన్ని మార్క్స్ అంటే 4 మార్క్స్. సో ఈక్వేషన్ 1 లాగా ఈక్వేషన్ 2 లాగా సబ్మిట్ చేస్తే మనకు పాస్ మార్క్స్ అనేది వచ్చేస్తాయి. సో పాస్ మార్క్స్ ఈక్వల్స్ టు 40%, పర్సంటేజ్ అంటే 4 మైనస్ 8, అగైన్ 160 మైనస్ 8 ఈక్వల్స్ టు 152 మార్క్స్. 2 వేస్లో ఎలా అయినా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు.